ఆదివారము మాంసాహారులకు ముక్కలేందే ముద్ద దిగదు. ఆ రోజు పొట్టేళ్లు, మేకల మాంసానికి డిమాండ్ ఎక్కువ. ఇదే అదనుగా వ్యాపారులు ఇష్టానుసారంగా దందా సాగిస్తున్నారు. నిబంధనలను లెక్క చేయడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలోనే జీవాలను వధించి మాంసం విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. శుభ్రత, నాణ్యత, ధరల విషయంలో అధికారుల నియంత్రణ కొరవడింది. దీంతో వ్యాపారులు తక్కువ ధరకు లభించే చిన్న వయసు పిల్లలు, అనారోగ్యంతో ఉన్న జీవాలు, గొర్రెలను వధించి వినియోగదారులకు అంటగడుతున్నారు. మాంసం ధరల నియంత్రణపై జిల్లా పాలనాధికారులు ఒక సమావేశం కూడా నిర్వహించలేదు. పైగా జిల్లాలో ఎంతమంది మాంసం వ్యాపారులు ఉన్నారో కూడా అధికారుల వద్ద లెక్కలు లేకపోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో కిలో 700 రూపాయల నుంచి 800 వరకు విక్రయిస్తున్నారు. పట్టణాల్లో అయితే 800 నుంచి 1000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ వైద్యులు, మున్సిపల్ శానిటరీ విభాగం సిబ్బంది పొట్టేళ్లు, మేకలను పరిశీలించి ఆరోగ్యంగా ఉన్నాయని ధృవీకరించిన తర్వాతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జంతు వధశాలలో వాటిని వధించాలి. శుభ్రత, పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలు పాటించాలి. ఆ తదుపరి స్థానిక సంస్థల అధికారులు మాంసంపై ముద్ర వేసిన తర్వాత విక్రయించాలి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865 కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.